విశ్వంబరపై పైచేయి సాధించిన అఖండ తాండవం. ఫ్రెండ్స్, ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతానికి మన బాలయ్య గారు అఖండ తాండవం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ అన్నారు. కానీ ఆ తేదీకి ఈ సినిమా వచ్చేలాగా కనిపించలేదు. డిసెంబర్లో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇక చిరంజీవి గారి సినిమా విషయానికి వస్తే, ఈ మూవీని దాదాపుగా 250 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది ఈ మూవీ. చివరిగా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్స్ మాత్రం కాస్త ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం విశ్వంబరపై అఖండ పైచేయి సాధించిందనే చెప్పాలి. సాధారణంగా పెద్ద హీరోలు నటిస్తున్న సినిమాల ఓటీటీ శాటిలైట్ డీల్స్ అయితే ముందుగానే జరిగిపోతుంటాయి. ఎక్కువ భాగం నిర్మాతలు అడిగిన కాడికే చెల్లించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తుంటాయి. కానీ విశ్వంబర విషయంలో ఇలా జరగడం లేదు. నిర్మాతకు ఓటీటీ సంస్థలకు సరైన డీల్ అయితే కుదరలేదు. యువి నిర్మాణ సంస్థ ఓటీటీ హక్కులకు దాదాపు 75 కోట్లు డిమాండ్ చేస్తుందట. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం చాలా తక్కువ రేటుకే అడుగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం 40 కోట్లకే ఈ సినిమా హక్కులు కొనాలని ఉన్నారట. దీంతో ఇప్పటికైతే ఈ సినిమా ఓటీటీ డీల్ కుదరలేదు. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ చెల్లించడానికి ఓటీటీ సంస్థలు ముందుకొస్తాయని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇక అఖండ తాండవం సినిమా విషయానికి వస్తే, ఈ మూవీ ఓటీటీ హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ అయితే ఏర్పడిందట. దాదాపు 100 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాయట ఓటీటీ సంస్థలు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. అయినా కానీ అఖండ సినిమాకు 100 కోట్ల ఓటీటీ డీల్ కుదిరితే విశ్వంబర సినిమాకు అందులో సగం కూడా కుదరలేదని ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ రెండు సినిమాల థియేట్రికల్ బిజినెస్ వివరాలు కూడా ఎలా ఉంటాయో చూడాలి.